హాయ్, నేను మీ మహిరా వాసుదేవ్ మమ్మీని. ఈరోజు స్పెషల్ చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చింతపండుని వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టుకోండి. ఆ తర్వాత పిప్పంతా జల్లిడి పట్టేసి గుజ్జును రెడీ చేసుకోండి. అందులో సరిపడ ఉప్పు, పసుపు, ఒక ఎండుమిరపకాయ, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఎండుమిరపకాయ ఎందుకంటే చింతపండు వగరు వస్తుంది, అంటే కండ్ర వస్తుంది అంటారు, అందుకని ఎండుమిరపకాయ వేసుకోవాలి. బెల్లం ముక్క ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి బాగా దగ్గరికి వచ్చేదాకా కలుపుతూ ఉండండి. ఎక్కువసేపు కలుపుకుండా ఉంటే అడుగు పట్టేసి మాడు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కలుపుతూ ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం చిక్కబడిన తర్వాత పక్కన కుక్కర్లో 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోసి కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసుకోండి. ఎందుకంటే ముద్దలాగా రాకుండా రైస్ విడివిడిగా వస్తుంది అన్నమాట. సో రైస్ అయిపోయిన తర్వాత ఈ చింతపండు గుజ్జును అందులో కలిపేసుకోండి. ఇప్పుడు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసేయండి. ఎందుకంటే అన్నిటితో కలిపి వేస్తే ఇవి అంతగా వేగవు. నేనైతే ముందు ఇవే వేస్తాను. అందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసేసుకోండి. ఆ రెండు పక్కకి తీసి అవి పక్కన పెట్టుకున్న తర్వాత నూనెలో ఫస్ట్ కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. మీ దగ్గర ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఉంటే చింతపండు పులిహోరకి ఇంగువ చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత రెడీ చేసుకున్న చింతపండు రైస్లో ఈ తాలింపు వేసేయండి, కలిపేసుకోండి. అంతే. చేత్తోనే కలపండి, గరిట పెట్టొద్దు, ఎందుకంటే చేత్తో కలిపితేనే బాగుంటుంది పులిహోర. అంతే, చింతపండు పులిహోర రెడీ. ఇలాంటి అమ్మ చేతి వంటల కోసం మహిరా వాసుదేవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.